టెన్షన్తో కొంతమందికి జుట్టు తెల్లబడుతూ ఉంటే జుట్టు తెల్లబడ్డం వలన టెన్షన్ పెంచుకుని ఆరోగ్యం చెడగొట్టుకుంటున్న వారు మరికొంతమంది. ఏదైతేనేం గతంలో కంటే ఇప్పుడు వెంట్రుకలపై శ్రద్ధ పెరిగింది. ఇంకా చెప్పాలంటే శ్రద్ధ కంటే జుట్టు ఉంటుందా, ఉంటే నల్లగానే ఉంటుందా అనే భయం పెరిగిందనటం సబబు. మనిషికి అందం తెచ్చిపెట్టేవి శిరోజాలే అని మన వాళ్లు బలంగా నమ్ముతున్నారు. అందులోనూ వెంట్రుకలు నల్లగానే ఉండాలనే కోరిక బలంగా ఉంది. గతంలో 60 సంవత్సరాల తరువాతే తెల్ల వెంట్రుకలొచ్చేవి. కానీ మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లతో 20లలోనూ తెల్ల వెంట్రుకలతో కాలేజీలకు వెళుతున్న విద్యార్థులున్నారు. జుట్టు తెల్లబడటానికి ఇదిమిద్దంగా ఇదీ కారణమని ఎవరూ చెప్పలేరు. అయితే ఎక్కువ మందిలో జీర్ణ సంబంధమైన సమస్యలతో జుట్టు తెల్లబడుతుందని తేలింది. అలాగే పోషకాహార లోపం, వంశపారంపర్యంగా వచ్చే ఆల్బిజం లాంటి వ్యాధులు, విష జ్వరాలు, హార్మోన్ల ఉత్పత్తిలో లోపాలు కూడా వెంట్రుకలు తెల్లబడటానికి కారణమవుతున్నాయి. మనిషి శరీరంలో ఉండే మెలనోసైట్స్ అనే గ్రంథులు పిగ్మెంట్, మెలనిన్ అనే 2 రకాల పదార్థాలను వెంట్రుకలకు అందిస్తాయి. వీటి కారణంగానే జుట్టు నల్లగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ గ్రంథులు పనిచేయడం మానేస్తాయో అప్పుడు వెంట్రుకలు తెల్లబడిపోతాయి. 30 సంవత్సరాలు దాటిన తరువాత నెమ్మదిగా మెలనోసైట్స్ గ్రంథుల పనితనం తగ్గుతుంది. 50 ఏళ్లు దాటిన తరువాత పిగ్మెంట్, మెలనిన్ ఆగిపోవడం ప్రారంభమవుతుంది. ఈ కారణంతోనే వయసు మళ్లిన వారిలో వెంట్రుకలు తెల్లబడతాయి. అయితే చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారడానికి కొందరిలో జన్యులోపాలు కారణమైతే ఎక్కువ మందిలో ఆరోగ్య సమస్యలు కారణమవుతున్నాయి. పట్టణాలు, నగరాల్లో మారిన పని వాతావరణం, విపరీతమైన ఒత్తిడి, రాత్రిపూట పనిచేయాల్సి రావడం, పెరిగిన కాలుష్యం, తినే ఆహారంలో పోషకాలు తగ్గి కొవ్వు శాతం పెరగడం లాంటివి కూడా జుట్టు సమస్యలకు కారణమవుతున్నాయి. మహిళల్లో నెలసరి ఆగిపోయిన తరువాత టెస్టోస్టెరాన్ ఉత్పత్తి లోపం కూడా జుట్టు తెల్లబడేలా చేస్తుంది. వైట్ హెయిర్స్ అనేటువంటి ముఖ్యంగా ఫస్ట్ స్టార్టింగ్ లోపల ఈ యొక్క టెంపరల్ ఏరియా అంటే ఈ యొక్క తల పక్క భాగం లోపల స్టార్ట్ అవుతాయి అన్నమాట. చాలామంది లోపల స్టార్ట్ అయ్యేసి తర్వాత స్లోగా ఆల్ ఓవర్ ద స్కాల్ప్లో వస్తూ ఉంటాయి. అయితే ఇది వయసు పెరిగే కొద్దీ వెంట్రుకల లోపల జరిగేటువంటి ఒక మార్పు, వెంట్రుకల లోపల ఈ వెంట్రుకలకు నలుపు రంగునిచ్చేటువంటి కొన్ని కణాలు ఉంటాయి. ఆ కణాలనే మెలనోసైట్స్ అని చెప్పి అంటూ ఉంటాం. ఈ యొక్క మెలనోసైట్స్ లోపల ఈ యొక్క నలుపు రంగు అంటే మెలనిన్ అనేటువంటిది ఉత్పత్తి అవుతుంది. ఈ ఉత్పత్తి అయినటువంటి ఒక మెలనిన్ ఆ వెంట్రుకల యొక్క కణాలకు అంటే కెరటినోసైట్స్కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇవి ఈ 1:5 రేషియో లోపల ఉంటాయి. అందుకే ఈ యొక్క వెంట్రుకలు చాలా నలుపుగా డార్క్ బ్లాక్లో ఉంటాయి. అందుకే స్కిన్ ఆ యొక్క కలర్ యొక్క తీవ్రతను బట్టి బ్రౌన్ కలర్ లోపల లేకపోతే ఫెయిర్ కలర్ లోపల ఉంటూ ఉంటుంది. అయితే స్కిన్తో కంపేర్ చేసినప్పుడు ఈ యొక్క మెలనిన్ యూనిట్, వెంట్రుకలో ఉన్నటువంటి మెలనిన్ యూనిట్ చాలా ఫాస్ట్గా ఏజింగ్ అవుతుంది. అంటే ఏజింగ్ ప్రాసెస్ లోపల దాని యొక్క పిగ్మెంట్ ఉత్పత్తి అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో పిగ్మెంట్ ఉత్పత్తి అనేటువంటిది వెంట్రుకల్లో ఉన్నటువంటి మెలనోసైట్లు తగ్గిపోవడం చేత కాలక్రమేణా 25 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ లోపల ఈ యొక్క వెంట్రుకలు కూడా కలర్ లేకపోవడం చేత తెల్లబడడం జరుగుతూ ఉంటుంది. వీటినే వైట్ హెయిర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. సో 25 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ లోపల వచ్చేటువంటి ఒక వైట్ హెయిర్స్, ఇది ఏజింగ్ ప్రాసెస్ వల్ల వచ్చేటటువంటి ఒక వైట్ హెయిర్స్. దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ అక్కర్లేదు. తెల్ల వెంట్రుకలు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలుంటాయని అనుకోనక్కర్లేదు. అతి వేడి, అతి శీతల ప్రదేశాల్లో పనిచేసే వారికి జుట్టు రంగు మారవచ్చు. వారసత్వంగా కొందరిలో చిన్న వయసు నుంచే జుట్టు తెల్లబడుతుంది. ఇవి కాకుండా 30 ఏళ్లకు ముందే వెంట్రుకలు తెల్లబడుతుంటే మాత్రం ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. తలలో ఎక్కడైనా 1-2 తెల్ల వెంట్రుకలు కనిపిస్తుంటే ఆందోళన చెందనక్కర్లేదు. అది సహజమే. అయితే జుట్టు రాలిపోవడం, అలా రాలుతున్న వాటిలో తెల్ల వెంట్రుకలు ఎక్కువగా ఉంటే మాత్రం అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లల్లో అయితేనేమో ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్కి కారణం తెలుసుకొని ఆ కారణానికి ట్రీట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క హెయిర్ అనేటువంటివి తెల్ల వెంట్రుకలు నల్లపడతాయి. అయితే ఎవరికైతే ఆటోసోమల్ డామినెంట్ కండిషన్ వస్తే అలాంటి వాళ్ళ లోపల కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా చూడడానికి చిన్నపిల్లలుగా ఉంటారు, కానీ చిన్నపిల్లలతో ఉన్నప్పుడు ఆత్మన్యూనత భావానికి గురవుతూ ఉంటారు అన్నమాట. అంటే మిగతా పిల్లలు వారిని ఒక అవహేళన చేసేటువంటి అవకాశం ఉంటుంది కనుక వాళ్ళు ఆత్మన్యూనత భావానికి గురయ్యేసి వాళ్ళ లోపల డెవలప్మెంట్ అనేటువంటి స్కిల్స్ని తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ముఖ్యంగా చిన్నపిల్లలకే కాకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. ఎవరికైతే 25 సంవత్సరాలు పైబడినటువంటి
ఉన్నటువంటి వాళ్ళలో ఉంటారనుకోండి, వాళ్ళు ఈ ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ వచ్చినప్పుడు వాళ్ళు హెయిర్ డై యూజ్ చేసుకోవచ్చండి. ఈ హెయిర్ డై రకరకాలుగా హెయిర్ డై ఉన్నాయండి. దీనిలో ముఖ్యంగా పారాఫినైల్ డై అనేటువంటి కెమికల్ ఉంటుంది. ఇది పర్మనెంట్ హెయిర్ డైలో ఉంటుందన్నమాట. ఈ హెయిర్ డై నెలకు ఒకసారి అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఎందుకంటే నెల తర్వాత మళ్ళీ హెయిర్ గ్రో అవుతాయి కనుక ఆ రూట్ దగ్గర మళ్ళీ వెంట్రుకలు తెల్లబడేటువంటి అవకాశం ఉంటుంది కనుక వన్స్ ఇన్ ఏ మంత్ యొక్క హెయిర్ డై వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే హెయిర్ డై వేసుకునే ముందు కొందరు చెవి వెనక భాగంలో కానీ షోల్డర్ పైన కానీ స్మాల్ ఏరియా లోపల ఒక 2 days ముందు హెయిర్ డై వేసుకొని టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే కొందరికి ఈ హెయిర్ డై వల్ల అలర్జీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ అలర్జీ వస్తుందా లేదా అనేటువంటి ఒక విషయాన్ని 2 రోజుల ముందు మీరు వేసుకున్న తర్వాత టెస్ట్ చేసుకొని ఈ అలర్జిక్ లక్షణాలు ఏమీ లేకపోతే అప్పుడు మళ్ళీ మీరు టోటల్ స్కాల్ప్కి హెయిర్ డై వేసుకోవచ్చు. ఎవరికైతే పీపీడీకి బాగా సెన్సిటివ్ ఉన్నారనుకోండి, వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ ఉంటే ఈ యొక్క హెయిర్ డైని కూడా మీరు వాడుకోవడం జరుగుతూ ఉంటుంది. తెల్ల జుట్టు నల్లబడటానికి ఎలాంటి చికిత్స లేదు. రంగు వేయడం లాంటి ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. అయితే తరచూ డై వేయడం ద్వారా ఇతర సమస్యలు రావచ్చు. తెల్ల వెంట్రుకలను మొదట్లోనే గమనించి జాగ్రత్త పడటం వలన కొంతవరకు ఉపయోగం ఉంటుంది. జంక్ ఫుడ్ తగ్గించి పోషకాహారం తీసుకోవడం ద్వారా జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు. ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పాలు, పాల పదార్థాలు, గ్రుడ్లు ఎక్కువగా వాడాలి. ముఖ్యంగా విటమిన్ B12 కలిగిన ఆహార పదార్థాలను తరచుగా తీసుకోవాలి. తగినంత వ్యాయామం చేయడం వలన తల వరకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. దీంతో మెలనోసైట్స్ గ్రంథులు ఉత్తేజితమయ్యి వెంట్రుకలు నల్లగా పెరుగుతాయి. ఆందోళనలు, ఆతృత తగ్గించుకోవడం వలన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. థైరాయిడ్ లాంటివి అదుపులో ఉంచుకోవడం వల్ల కూడా తెల్ల వెంట్రుకల సమస్యను నివారించవచ్చు. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మనిషి ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి తెల్ల వెంట్రుకల గురించి అతిగా ఆందోళన చెందకుండా ఆరోగ్యంపై దృష్టి పెడితే జుట్టు సమస్యలు వాటంతటవే తగ్గిపోతాయి. సమతుల ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే అందమైన జుట్టు అందిస్తాయి.